నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. వేల కోట్ల ఆస్తులు కలిగిన సన్ మీడియా సంస్థకు ఆమె వారసురాలు. ప్రస్తుతం ఆ జట్టుకు అన్నీ తానే అయి వ్యవహరిస్తున్నారు కావ్య మారన్. ఎప్పుడైతే ఆమె జట్టును టేక్ ఓవర్ చేసుకుందో ఆనాటి నుండి నేటి దాకా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ లో అన్ని జట్లకు చెందిన ఫ్యాన్స్ అంతా ఈ లేత కళ్ళ సోయగాల ముద్దుగుమ్మ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వచ్చిందంటే చాలు అభిమానులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఆట కంటే ఎక్కువగా కావ్య మారన్ పైనే ఫోకస్ పెడుతుంటారు. కావ్య మారన్ దక్షిణాదిలో ప్రముఖ వ్యక్తి శ్రీ కళానిధి మారన్ కుమార్తెగా విస్తృతంగా గుర్తింపు పొందింది. ఆమె తండ్రి సన్ నెట్వర్క్ యొక్క యజమాని. ఇది ఆసియా ఖండంలోని అత్యంత ప్రముఖమైన వాటిలో ఒకటిగా విస్తృతంగా పరిగణించబడే ప్రఖ్యాత మీడియా సంస్థ. కావ్య తల్లి కావేరి మారన్ సన్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ లో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. కావేరి మారన్ స్వయంగా ప్రసిద్ధి చెందిన ప్రముఖురాలు మరియు భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందే వ్యాపారవేత్తల్లో ఒకరిగా పేరు పొందింది. కావ్య మారన్ ఆగస్టు 6, 1992న తమిళనాడులోని చెన్నైలో జన్మించింది. ఆమె తాతగారు మురసోలి మారన్ కేంద్ర వాణిజ్య మంత్రిగా పనిచేశారు. ఇంకా ఆమె తండ్రి కళానిధి మారన్ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం కరుణానిధికి మనవడు. చెన్నైలోని స్టెల్లా మారిస్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. ఆమె చిన్నతనం నుండే వ్యాపారంలో చాలా ఆసక్తిని కనబరిచింది. వ్యాపారం మరియు దాని మేనేజ్మెంట్ లో మెళకువలు పొందడానికి మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆమె విద్యా నేపథ్యం కార్పొరేట్ ప్రపంచంలో విజయవంతమైన కెరియర్ కు అవసరమైన పాఠాలను నేర్పింది. తన తల్లిదండ్రుల మద్దతుతో కావ్య ప్రముఖ ఐపీఎల్ జట్టైన సన్ రైజర్స్ హైదరాబాద్ యొక్క సీఈఓ పాత్రను స్వీకరించింది. ఆమె నాయకత్వ సామర్థ్యాలను మరియు వ్యాపార చతురతను ఒక ప్రముఖ వేదికపై ప్రదర్శిస్తుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీకి కో ఓనర్ గా వ్యవహరిస్తున్నారు కావ్య. సన్ మ్యూజిక్, సన్ టీవీ, ఎఫ్ఎం ఛానల్ వ్యవహారాలను కూడా చూస్తున్నారు. వ్యాపారంలో ఆమెకు ఉన్న లోతైన అవగాహన కారణంగా ఆమె మరిన్ని ఎక్కువ బాధ్యతలను చేపట్టవచ్చు మరియు భవిష్యత్తులో తన కుటుంబ వ్యాపారాన్ని నడిపించవచ్చు. ఇంకా పెళ్లి చేసుకొని ఈ 32 ఏళ్ల భామ ఆస్తి విలువ కొన్ని వేల కోట్లు ఉండవచ్చని అంచనా. తనకి కాబోయే భర్త ఎలా ఉండాలో కావ్య పాపకి ఒక అంచనా ఉంది. అయితే కావ్య పాప సన్ రైజర్స్ జట్టులోని 23 ఏళ్ల కుర్రాడితో ప్రేమ వ్యవహారంలో ఉందని ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 23 ఏళ్ల అభిషేక్ శర్మతో ప్రేమలో ఉందని నెటిజన్లు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు. అన్ని వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే డబ్బుని చాలా పొదుపుగా వాడతారట. ఏ వస్తువునైనా అనవసరంగా పాడు చేయడం, అవసరం లేని వస్తువులు కొనడం తనకి ఇష్టం ఉండదని చెప్తున్నారు. తాను చాలా ముక్కుసూటిగా వెళ్లే మనిషి, తప్పుని ఖండించడంలో ముందుంటారు అని తన సహచరులు చెప్తుంటారు. ఇక ఈ ముద్దుగుమ్మ తన ప్రేమ పెళ్లిపై వస్తున్న వార్తలని పక్కన పెట్టి తన అభిమానులకు తీపి కబురు ఎప్పుడు చెప్తారో చూడాలి మరి.